బ్రేకింగ్ న్యూస్ డీబీటీ నిధులపై జగన్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం మరో లేఖ రాసింది. ఈ రోజే నగదు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అని ఈసీ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జనవరిలో పథకాలకు ఇప్పటివరకు నగదు ఇవ్వని మీకు ఇంత నగదు ఒకేసారి ఎలా వచ్చింది అని ఈసీ ప్రశ్నించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. డీబీటీ నిధులపై జగన్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం మరో లేఖ రాసింది. ఈ రోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది ఈసీ. జనవరిలో పథకాలకు ఇప్పటివరకు నగదు ఇవ్వని మీకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ఈసీ ప్రశ్నించింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఈసీ వివరాలు కోరింది. మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలి అని ఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సంక్షేమ పథకాల నిధులు లబ్ధిదారులకు వేయొద్దని ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లడంతో ఇవాళ ఒక్కరోజు నగదు పంపిణీకి అనుమతినిచ్చింది కోర్టు. హైకోర్టు తీర్పుతో మళ్లీ ఈసీ అనుమతి కోరింది జగన్ ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇవాళ ఒక్కరోజు నగదు పంపిణీకి కోర్టు అనుమతినివ్వడంతో హైకోర్టు తీర్పుతో ఈసీ అనుమతి కోసం మళ్ళీ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? ప్రస్తుతానికైతే ఈసీ ఎలాంటి అనుమతి అయితే ఇవ్వలేదు. కొన్ని అబ్జెక్షన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక లేఖ రాసింది. ఆ లేఖలోని అంశాలకి సమాధానం చెప్పాలి, 3 గంటలలోపు వాటికి సమాధానం చెప్పాలని చాలా స్పష్టంగా చెప్పింది. డీబీటీ ద్వారా దాదాపు 14,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించిన హైకోర్టు నిన్న రాత్రి దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక్కరోజులోపే ఈ నిధుల డీబీటీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రచారం చేయకూడదని చెప్పింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, లా నేస్తం ఈ పథకాలకు సంబంధించినటువంటి 14,000 కోట్ల రూపాయలు విడుదలకు సంబంధించినటువంటి హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈసీ మాత్రం క్లియరెన్స్ ఇవ్వలేదు. దీని మీద కొంత అబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి, కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా పంపడంతో అక్కడి నుంచి ఒక లెటర్ అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జవహర్ రెడ్డికి ఒక లెటర్ అయితే రాసింది. లెటర్లో కొన్ని అంశాలు చాలా స్పష్టంగా చెప్పింది. ఆర్థిక పరిస్థితి అంటే 2024 జనవరి నుంచి 2024 మార్చి వరకు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన రిపోర్టు మొత్తం వివరాలు ఇవ్వాలని కూడా చెప్పింది. అంటే వాస్తవంగా జనవరి ఫిబ్రవరిలోనే వీటికి సంబంధించినటువంటి ఈ పథకాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ డేట్లు ఇచ్చారు, అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఎప్పుడు ఇస్తామని ఒక డేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ అప్పుడు చేయకోకుండా ఇప్పుడు ఎందుకు మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేయాలనుకున్నారని దానిపైన కూడా వివరణ ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు బెనిఫిషియరీకి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైన కొన్ని అంశాలు పెట్టడం జరిగింది. వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆన్ బెనిఫిషియరీస్ ఇన్ కేసు డిస్బర్స్మెంట్ ఈజ్ నాట్ డన్ టుడే అంటే ఈరోజు లబ్ధిదారులకి ఈ డబ్బులు జమ చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అనే ఒక క్వశ్చన్ కూడా చాలా స్పష్టంగా వేసింది. వాటితో పాటు ఈ డబ్బులన్నీ కూడా, ఈ నిధులన్నీ కూడా కావాలనే ఆపారా, ఇప్పటి వరకు కావాలని స్కీమ్స్కి సంబంధించినటువంటి నిధులు జమ చేయకోకుండా ఎన్నికల ముందు విడుదల చేయాలని ఏమన్నా ప్రీ ప్లాన్గా ఇది నిధులన్నీ ఆపారా అనే కోణంలో కూడా ప్రశ్నించడం జరిగింది. కోడ్ అమల్లోకి వస్తుందని తెలిసి కూడా మార్చి ఏప్రిల్లో కోడ్ అనేది వస్తుంది, ఎన్నికలు జరుగుతాయని తెలిసి కూడా ఇప్పటివరకు ఎందుకు మీరు విడుదల చేయలేదని కూడా చాలా స్పష్టంగా అయితే పేర్కొనడం జరిగింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఈ అంశానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల సంఖ్యను ముందుగానే చెప్పారా లేదనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాదు కొన్ని అంశాలను కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. what will be impact on beneficiaries in case of disbursement not done today? Many weeks have been passed since announcement of fund transfer without actually affecting the transfers while fulfilling, knowing that MCC will be in the force of month April, May. What is the urgency now just before the poll day? ఇక్కడ చాలా కీలకమైన అంశం. పోలికి ఒక 2 రోజుల ముందు ఎందుకు ఇంత అర్జెన్సీ అని కూడా చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అంశాలన్నింటి ప్రశ్నలన్నిటికీ సమాధానం పంపాలని కూడా చెప్పింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 3 గంటల్లోపు వీటికి సంబంధించినటువంటి వివరణతో కూడినటువంటి లేఖ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తే అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘాన్ని దాన్ని చూసిన తర్వాత మానిటర్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఏం జరిగే అవకాశం ఉంది? కోర్టు అనుమతినిచ్చింది, మళ్ళీ ఈసీ అనుమతి ఇవ్వకపోతే పంపిణీ ఆగిపోయే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఈసీ కూడా అనుమతినివ్వాలా కోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో?
అంటే ఇక చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలను చూస్తే కనుక ఎందుకు ఇప్పుడు కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల ముందు అంటే పోలింగ్ డేట్కి ముందుగే ఈ నిధులు పంపిణీ ఎందుకు చేయాలనుకుంటున్నారని అడిగిన దాన్ని మనం చూసాం. లెటర్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇది దీని వెనకాల ఏదైనా కాన్స్పిరసీ ఉందనే కోణంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఇచ్చిన డేట్లు అక్కడ వేయకోకుండా అప్పుడు నిధులు వేయకోకుండా వాటిని అలా హోల్డ్లో పెట్టి ఇప్పుడు ఎన్నికల ముందు ఎన్నికల 2 రోజుల ముందు అర్జెన్సీ చాలా ఎమర్జెన్సీ ఖచ్చితంగా విడుదల చేయాలని ఎందుకు కోరుతున్నారు కూడా కేంద్ర అంశాలన్నీ రాలేదా? ఈసీ ఆ విషయాన్ని కోర్టు ముందు చెప్పలేదా? ఈసీకి ఉన్న అబ్జెక్షన్స్ కోర్టు ముందు చెప్పలేదా? రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హైకోర్టులో దీనికి సంబంధించిన వాదనలు జరిగినప్పటికీ ఆ హైకోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అంటే లబ్ధిదారులు ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళ వాదనతో ఏకీభవించి ఇవ్వచ్చు, ఈ రోజు ఒక రోజులోనే నిధులు ఇవ్వచ్చని ఆదేశాలు ఇచ్చింది. కానీ దీనిపైన కౌంటర్గా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నుంచి కూడా క్లారిటీ రావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు లెటర్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాసింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరణ బట్టి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఉండే అవకాశం అయితే కనబడుతుంది. అంటే సాయంత్రంలోపు అంటే ఈరోజు రాత్రి 12 గంటలలోపే నిధులు విడుదల అనేది జరగాల్సి ఉంటుంది. కాబట్టి గంటల సమయం వ్యవధి మాత్రం ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. కొంత అబ్జెక్షన్ పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓటర్లని ప్రభావితం చేసే విధంగానే ఇప్పుడు కావాలనే ఎమర్జెన్సీగా అప్పుడు 3 నెలల పాటు హోల్డ్లో పెట్టి ఇప్పుడు నిధులు విడుదల చేయడం ఒక కాన్స్పిరసీ ఉందనేది కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. కాబట్టి ఇన్ని ప్రశ్నలు లేవనెత్తిందనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరోవైపు వైసీపీ చాలా స్పష్టంగా చెప్తుంది, గతంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పసుపు కుంకుమ లాంటి పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు అక్కడ ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారని కూడా వైసీపీ విమర్శలు ఎక్కుపెడుతుంది. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దాటితే రేపైతే ఇంకా అవకాశం లేదు. కాబట్టి రేపు ఎన్నికల ప్రచారానికి లాస్ట్ డే కాబట్టి రేపటి నుంచి అవకాశం లేదు. కాబట్టి ఈ రోజే విడుదల చేస్తే ఈ రోజే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. అంతకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సాటిస్ఫైడ్గా ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం కనబడుతుంది. రోహిత్, ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్షన్స్ ఇస్తే కనుక పాజిటివ్గా నిధులు విడుదల చేసుకోవచ్చు అని ఇస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే 14,000 కోట్లు ఆల్రెడీ ఖజానాలో ఉంచిపెట్టింది. వాటిని బటన్ నొక్కి విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్, రైట్ రాజేష్, డీబీటీ నిధులపై జగన్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం మరో లేఖ రాసింది. ఈరోజు నగదు ఇవ్వకపోతే ఏమవుతుంది అని ఈసీ ప్రశ్నించింది. జనవరిలో పథకాలకు ఇప్పటివరకు నగదు ఇవ్వని మీకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ఈసీ ప్రశ్నించింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరింది ఈసీ. మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలి అనే ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సంక్షేమ పథకాల నిధులు లబ్ధిదారులకు వేయొద్దని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లడంతో ఇవాళ ఒక్కరోజు నగదు పంపిణీకి కోర్టు అనుమతినిచ్చింది. హైకోర్టు తీర్పుతో మళ్ళీ ఈసీ అనుమతిని కోరింది జగన్ ప్రభుత్వం.